లక్ష్మి, మీ అన్నయ్య నా మీద కోపంగా ఉన్నాడు. అందువల్ల నాకు తెలియకుండానే ఇల్లు ఏర్పాటు చేశాడు. నా కొడుకు బుద్ధి ఎప్పుడు కుక్కతోక లాంటి వంకర బుద్ధి. చెప్పకుండానే వెళ్ళిపోయాడు. కానీ పార్వతి ఎలా వెళ్ళిపోయింది? మనం పార్వతిని కోడలుగానే చూసాం, కూతుర్లా కదా చూసాం. అవునులే, రాముడున్న చోటే సీతకు అయోధ్య. సార్ టెలిగ్రామ్. ఏమిటి మావయ్య, మీరు ఇంకా ప్రెస్కి వెళ్ళలేదా? పొద్దున్నే వెళ్ళాను, పగలంతా పనిచేశాను. సాయంత్రం అయింది కదా వచ్చేసాను. ఇప్పుడు సాయంకాలం అయిందా? నేను ఇంకా పొద్దున్నే ఉన్నదే. అంటే ఆనంద్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయిన విషయం నీకు తెలియదు. ఆనంద్ ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయాడా? అదేమిటి అంత గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళిపోయాడు? గుట్టు చప్పుడు కాకుండా వెళ్ళలేదు అల్లుడు. వాళ్ళ మామయ్య వచ్చాడు, బండి తెచ్చాడు, సామాన్లన్నీ ఎక్కించారు. లక్ష్మి ఏడ్చింది. అరే ఇన్ని తెలియా? కానీ నాకు ఒక్క విషయం కూడా తెలియలేదే. ఉద్యోగం పోయిందన్న విషయమైనా నీకు తెలుసా? చాలండి మావయ్య వేళకోవడం. వేళకోళం లేదు, శ్రీకాకుళం లేదు. నీ ఉద్యోగం పోయింది. ఆ దుబాయ్ షేక్ నీ వీసా క్యాన్సిల్ చేశాడు. దుబాయ్కి వెళ్ళవయ్యా, దుబాయ్కి వెళ్ళవయ్యా అని చెవిలో ఇల్లు కట్టుకుని చెప్పాను. విన్నావు కాదు? ఇదిగో టెలిగ్రామ్. ఇక దుబాయ్కి వెళ్లాల్సిన అవసరమే లేదలుడు. 24 ఏళ్ళు వచ్చే వరకు నా కూతురికి పెళ్లి చేయలేక ధర్మపిండం పడేశాను. ఇప్పుడు పెళ్ళైపోయింది, కానీ నా కర్మ నా అల్లుడికి కూడా ధర్మపిండం వేయాల్సి వస్తుంది. నువ్వు ఊరుకో. చాలా సంతోషం అల్లుడు. మనసుకు ఎంతో ఆనందంగా ఉందమ్మా. నీ మొగుడికి ఉద్యోగం కూడా ఊడిందిగా. ఇక పని పాట ఏమీ లేదు. 24 గంటలు మీదే రాజ్యం. తుమ్ము లేపేయండి. కొంచెం లోపలికి వస్తారా? అల్లుడు గారు, కోపం తెచ్చుకోకండి. ఆయన మాటలు మీ మనసులో పెట్టుకోకండి. చూడండి, మీకు అమ్మాయినా అత్తైనా నేనేగా చెప్పారు. పెద్దదాన్ని, నా మాట వినండి. ఏమండి అమ్మ సులోచన, నువ్వేనా నా మాట వినిపించుకోవే. ఎక్కడికి అల్లుడు? మావయ్య, దుబాయ్కి వెళ్ళే బతకక్కర్లేదు, మన దేశంలోనూ బతకచ్చు. ఇక మీద నేను నా భార్య మీకు భారంగా తెలుసుకోలేదు. అందుకనే మేము బయలుదేరుతున్నాం. చూడండి అల్లుడు గారు, ఆయన మాటలు మీ మనసును బాధ పెడితే ఆయన తరపున నేను క్షమాపణ చెప్పుకుంటున్నాను. దయచేసి లోపలికి రండి. చూడండి అత్తయ్య, దుబాయ్లో మా ఆఫీస్ క్యాంటీన్లో ఉప్పు కారం లేని తిండి తిని నా పౌరుషం చచ్చింది. ఇక్కడ మీ చేతి భోజనం తిన్నాను కదా, నాకు పౌరుషం వచ్చింది. మేము బయలుదేరుతున్నాం, మమ్మల్ని ఆపకండి. పదా, తొందరగా పోదాం. నిద్రపోలేదా? దేని గురించి అంత బాధపడుతున్నారు? ఆనంద్ ఇల్లు విడిచి వెళ్ళిపోయాడనా? అల్లున్నంత మాటలందుక? మరి దేని గురించి అంత తీవ్రంగా ఆలోచిస్తున్నారు? నా పరువు మర్యాద ఇంటి ఆవిడ దగ్గర మంట కలిసిపోవడానికి 53 రోజులు ఉంది లక్ష్మి. ఇంకా నేను స్థలం కూడా కొనలేదు.
ఇంట్లో ఎన్ని గొడవలు జరుగుతున్నా ఇల్లు కట్టడం గురించా మీరు ఆలోచిస్తున్నారు? అవును లక్ష్మి, నా కూతుళ్ళు కొడుకులు నన్ను వదిలి వెళ్ళిపోయినట్టు ఇంటావిడికి నేను ఇచ్చిన మాట నుంచి నేను వెనకడుగు వేయగలనా? బాధపడకండి, రేపే మనం ఆ స్థలానికి అడ్వాన్స్ ఇస్తున్నాం. ఎలా లక్ష్మి? మరో దారి లేదమ్మా. చిన్న రంభంతో కొయ్యాలి, కొస్తే కొంచెం రక్తం వస్తుంది. పర్వాలేదమ్మా. పర్వాలేదు. చాలా ఊరుకో, నీ రక్తాన్ని చిందించే ఆ ఉంగరం నాకొద్దు. పద, వస్తానండి. లక్ష్మి, మన స్థలం పత్రాలు నీ చేత్తో దేవుడి పట్టం దగ్గర పెట్టి నీ చేత్తో కుంకుమ పెట్టు. స్థలం ఎలా కొన్నారు? డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది? ముందు నేను చెప్పించే లక్ష్మి. ఏమండి, ఇక్కడుండే వెండి దీపాలు ఏమయ్యాయి? లక్ష్మి, ఇంత వయసు వచ్చినా మీకు జీవిత తత్వమే అర్థం కావడం లేదు. ఇప్పుడు పాలు ఉన్నాయి, పాలు పెరుగు అవుతుంది, పెరుగు మజ్జిగ అవుతుంది, మజ్జిగ వెన్న అవుతుంది, వెన్న నెయ్యి అవుతుంది. అలాగే వెండి దీపాలు స్థలమైంది. దీపం సమ్మెలు అమ్మేశా మీరు స్థలం కొన్నది. ఇంట్లో వెలుగుతున్న దీపం సమ్మెలు అమ్మేయటం అమంగళం అండి. అదే శుక్రవారం పూట. అందుకే నేను నిన్ననే లక్ష్మీవారం వెళ్లకుండానే అమ్మేశాను. లక్ష్మి, నేను దాన్ని స్థలంగా భావిస్తాను, నువ్వు దాన్ని దీపం సెమ్మలుగా భావించు. అదే జీవిత తత్వం. అదెలా వీలవుతుందండి? లక్ష్మి, ఇంటికి దీపం ఇల్లాలు అన్నారు. మన ఇంట్లో బంగారు దీపంలాను ఉండగా ఇంకా వెండి దీపాలు ఎందుకు? ఏమిటి సుబ్బయ్య? ఇవి చేతులు కావు సార్, కాళ్ళు అనుకోండి సార్. నేను వెంటనే ఇల్లు కట్టి తీరాలి. అందువల్ల ఒక 10,000 అప్పు కావాలి. 10,000? అవును. ఆ 10,000 తీరేదాకా మీరు నాకు జీతం కూడా ఇవ్వక్కర్లేదు. మరి తిండెలా తింటావయ్యా? ఇప్పుడు నా కొడుకు శంకర్ ఢిల్లీలో ఉద్యోగం చేస్తున్నాడు సార్. వాడు ప్రతి నెల డబ్బు పంపిస్తాడు. అందువల్ల తిండికి సమస్య రాదు. మా నాన్న కాలం నుంచి పనిచేస్తున్నావు, లేదని చెప్పలేను. వచ్చే వారం డబ్బిస్తాను, కానీ మళ్ళీ నన్ను ఇబ్బంది పెట్టుకో. ముచ్చమటలే చెల్లించని నీ ముచ్చటే చెల్లించని నా గుండెలో కొండంత ఆశ. మంచి పూలెట్టి కులికేటి తలపై ఎంత బరువెట్టి పదమంటినే జోడు
తోడు కడలేని రుణపడితేనే ఈ వీడకై నేడు గుడి కడుగునే ఆ గుడిని కొలువుంచ నడిపించుతానే నా గుండెల్లోనే కొండంత ఆశ. చిరునవ్వు దీపం వెండి వెన్నెల్లు కురిపించగా కలకలేవి చేరుకొని గోడ కడదాం కోటకి. నా గుండెల్లోనే కొండంత ఆశ. ముచ్చమటలే చిందించని నీ ముచ్చటే చెల్లించని నా గుండెల్లోనే కొండంత ఆశ. నాకు చిన్న ఉపకారం చేసి పెట్టు. ఏమిటి? ఇక మీదట నువ్వు నా ఇంట్లో మాత్రం అడుగు పెట్టకు. అమ్మా, అవునరా, కన్న తండ్రికి డబ్బు ఇవ్వటానికి ప్రోనోటు మీద సంతకం అడిగే కొడుకు ఒరే నా కొద్దురా. ఏమిటమ్మా పిచ్చి మాటలు? రుణోటు మీద సంతకం పెట్టకుండా రుణం ఎవరిస్తారు? అలాగా, నిన్ను కన్న రుణానికి